कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुम्। ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది. ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది. ఐదు ఐదులు 25 అఖండ తేజంబి మంత్రం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం. ఆరింటి మీద చిద్రూపం. మూడు త్రోవలది సాకారం మోటి నడుమను శ్రీకారం. మూడు త్రోవలది సాకారం మోటి నడుమను శ్రీకారం. సూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం. ఆరింటి మీద చిద్రూపం. సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలముల శివ పూజం. సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలమున శివ పూజం. వేయి కమలముల మహాపూజం గురువీరేశుని ఘన తేజం. గురువీరేశుని ఘన తేజం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం. ఆరింటి మీద చిద్రూపం. ఆరింటి మీద చిద్రూపం. ఓం నమః శివాయ. ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టిబట్టూపెనే ఉయ్యాల. తొట్టిబట్టూపెనే ఉయ్యాల. ఆధార స్వాధిష్ఠమణిపూర కమలముల ఆతట్టు ఊగెనే ఉయ్యాల. ఆధార స్వాధిష్ఠమణిపూర కమలముల ఆతట్టు ఊగెనే ఉయ్యాల. అనాహత విశుద్ధ ఆజ్ఞేయ కమలముల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల. ఈ తట్టు ఊగెనే ఉయ్యాల. ఓం నమః శివాయ. ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఆరంభమాయనే ఉయ్యాల. ఆరంభమాయనే ఉయ్యాల. బ్రహ్మరంధ్రస్థానంబునా ఓంకారవర్ణకంబై సహస్రదళశోభితంబై కోటి సూర్యప్రకాశమానంబై ధీవిలయస్థలంబై సహస్రారచక్రం భూ అలరారునందై
గురుస్వామికి సహస్రంబును, గురుస్వామికి సహస్రంబును. నవద్వారే పురే దేహే నైవ కుర్వన్నకారయన్న సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం, సయాతి పరమాం గతిం. ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం శయత్, శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశముల యొక్క విషయంలో సరైనటువంటి జ్ఞానం అందకపోయినట్లయితే మానవులు అపమార్గంలో పడిపోయే అవకాశం ఏర్పడుతుంది అన్నటువంటి విషయంపై నిన్న మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది. సరైనటువంటి సమాచారం అందినప్పుడే మానవులు యథార్థమై ఉన్నటువంటి యొక్క మార్గములో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సత్యశోధన చేసి సత్యస్వరూపాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి విధానంలో మహాత్ములు ఎప్పుడూ కూడా పోరాటం చేసేటువంటి విధానమే ఉంటుంది. లక్ష్మణారిలో కూడా ఈ విషయంలో ఆయన గారి పోరాటం ఆ కాలంలో చేయటం జరిగింది. ఎందుకంటే నానా రకాలై ఉన్నటువంటి యొక్క మార్గములు ఏర్పడ్డప్పుడు సామాన్యులై ఉన్నటువంటి వారు ఏ మార్గంలో పోవాలో దిక్కు తెలియక అవస్థపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విజ్ఞులై ఉన్నటువంటి వారు, తత్వజ్ఞులై ఉన్నటువంటి వారు, యథార్థ జ్ఞానం ప్రబోధించేదిగా ఉన్నటువంటి వారు అలాంటి ప్రక్షాళన అనేటువంటి యొక్క అంశాన్ని అవలంబించాల్సి ఉంటుంది. దీని విషయంలో నిన్న మనం శబ్ద బ్రహ్మ అనేటువంటిది భగవద్గీతలో ఒక అంశముగా 6వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. కానీ ఉత్తర గీతలో విశేషముగా అంశాన్ని మనకి అందించటం జరిగింది. ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం శయత్, శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. ద్వే విద్యే వేదితవ్యే, వేదితవ్యే తెలుసుకొనవలసి ఉంటుంది అని చెప్పి అన్నారు. వేదితవ్యే అంటే తెలుసుకొనవలసి ఉంటుంది కనుక రెండు విధాయకాలు. ఒకటి ద్వే విద్యే అంటే రెండు, ద్వే బ్రహ్మణి వేదితవ్యే, ద్వే బ్రహ్మణి రెండు బ్రహ్మములను వేదితవ్యే తెలుసుకొనవలసి ఉంటుంది అని చెప్పి అన్నారు. రెండు బ్రహ్మములు అని చెప్పి అన్నప్పుడు దీనికి స్వామివారు కూడా ఒకటి శబ్ద బ్రహ్మం, రెండు శబల బ్రహ్మ విషయంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక శబల బ్రహ్మము వద్దకు పోవాలంటే ముందు శబ్ద బ్రహ్మము యొక్క అంశాన్ని గురించి చక్కగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శబ్ద బ్రహ్మ పరం శయత్తు, శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మ, పరం బ్రహ్మ శుద్ధ బ్రహ్మం. ఇక్కడ శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము కూడా 3 వస్తాయి. కనుక శబల బ్రహ్మమును అందుకోవాలని చెప్పనంటే శబ్ద బ్రహ్మము యొక్క విషయంలో ఎలాంటి సందేహము లేకుండా సరైనటువంటి యొక్క అవగాహన అనేది పొందినప్పుడు మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా దశాస్త్రీయముగా సహేతుకముగా శాస్త్రదృష్టం గురురవాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నట్లుగా మనకి మోక్ష మార్గంలో ప్రయాణం చేసే ఉద్దేశం ఉన్నటువంటి వారికి ఈ విషయం శుద్ధంగా క్షుణ్ణంగా అవగాహనలోకి వచ్చేయాలి. ఉదాహరణకు మన భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి శ్లోకాల ప్రకారం స్వామివారు మనకు ఎంత బాగా ఎత్తి చూపించారో అర్థం అవుతుంది. సంస్కృతంలో పరిచయం ఉంటే తప్ప స్వామివారి యొక్క బోధ దాని యొక్క వాస్తవిక స్వరూపాన్ని గుర్తించే అవకాశం ఉండదు. ఏమి శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ, త్యాగాత్ శాంతి అనంతరం అని క్రమం వస్తుంది ఆ శ్లోకంలో. శ్రేయ హి, శ్రేయ మంచిదన్నాడు, అభ్యాసాత్ లోకంలో ఈ దైవ సంబంధమై ఉన్న విధానముగా అనేకమైనటువంటి యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, లక్షవతులతో దీపాలు, 1,00,000 బిల్లవార్చన, 1,00,000 పుష్పాభిషేకాలు, ఇట్లా అనేకమైనటువంటి దాయకాలుగా చేసేటువంటి విధానాలు లోకంలో ఉన్నాయి. పోటీ పడుతూ ఉన్నారు, పూజలు చేసే విషయాల్లో పోటీ పడుతూ ఉన్నారు.
హోదాలతో పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకంటే మనం బాగా చేయాలి, ఇంకా మిక్కుటంగా చేయాలి అనే విధాయకాలుగా ఆరాధనల విషయాల్లో కూడా మామూలు పోటీ పడుతూ చేస్తూ ఉన్నారు. ఈ భక్తి భావం ఉండటం మంచిదే, తప్పని దాన్ని భావించకూడదు మనము. కాబట్టి వారు ఆ భావం ఉంది కాబట్టే ఆ విధంగా భగవంతుని పట్ల భక్తి భావనగా చేస్తూ ఉన్నారు. కుంభాభిషేకాలుగా 1,00,000 భక్తులతో ఆరాధనలు కానీ, 1,00,000 పుష్పాభిషేకాలు కానీ, ఈ ప్రకారంగా ఎన్నో దైవ సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గ విధానాలుగా చాలామంది పోతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. శ్రేయ మంచిది, అభ్యాస ఈ విధంగా చేసేటువంటి వాటికంటే జ్ఞానం శ్రేష్టము అని అన్నాడు. ముందు జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే తప్ప ఈ చేసే వాటికి ఒక సరైనటువంటి అవగాహన వచ్చే అవకాశాలు ఉండవు. పూజ కానీ, యజ్ఞం కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ ఏవైతే దైవ సంబంధ ఆరాధనలుగా చేస్తూ ఉన్నారో వాటిల్లో ఉన్నటువంటి పారమార్థికత, వాటిల్లో ఉన్న పరమార్థము, దాంట్లో ఉన్న అంతరార్థాలు గోచరించాలంటే జ్ఞానం అనేటువంటిది ముఖ్యంగా రావాలని చెప్పి అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాస. కాబట్టి శ్రేయ మంచిది అన్నాడు. కాబట్టి జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది ఏంటంటే మరి ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు సరైనటువంటి విధానములో మరి సరైనటువంటి గురువు దగ్గర సహేతుకముగా అధ్యయనం చేసినప్పుడు మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కనుక మానవులు ఈ పూజలు వ్యవహారాలు చేసే వాటిల్లో కూడా ఒక మూఢ విధాయకాలుగా పోతూ ఉన్నారు, మూఢనమ్మకాలుగా పోతూ ఉన్నారు. అదే ప్రకారంగా మరి జ్ఞానం యొక్క విషయంలో కూడా సరైనటువంటి జ్ఞానాన్ని అందించే వాళ్ళు తక్కువ కావటం వల్ల వీళ్ళు కూడా అపమార్గంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇతర కార్యక్రమాలు చేయటం మంచిదే అని చెప్పి అన్నాడు. దానికంటే జ్ఞానం అనేది చాలా శ్రేష్టం అన్నాడు. కనుక జ్ఞానం అనేది శాస్త్రాధ్యయనం ద్వారా వచ్చేటువంటి యొక్క అంశము. ఉపనిషత్తులు, భగవద్గీత ప్రధానంగా అధ్యయనం చేయాలి. ఆ విధంగా చేయటం శ్రేయస్సు. ఈ పూజలు, యజ్ఞములు, వ్రతములు ఏవైతే ఆచరిస్తూ ఉన్నామో వాటన్నిటికంటే కూడా జ్ఞానం శ్రేష్టము అని చెప్పని అన్నాడు. అవి తప్పు అని చెప్పనే మాట ఇక్కడేం వాడటం లేదు. అవి చేయండి, కానీ జ్ఞానం అనేది మాత్రం అధ్యయనం చేస్తే నువ్వు చేసేటువంటి యొక్క వాటి పరమార్థం తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకు చేస్తున్నామో, దేనికి చేస్తున్నామో, ఏమి ఉద్దేశం చేస్తూ ఉన్నామో అనేటువంటివన్నీ కూడా మనకి తెలియాలని చెప్పనంటే మరి శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి అని. జ్ఞానం కంటే తర్వాత చెప్పింది ఏంటంటే ధ్యానం అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం. రెండో మెట్టు జ్ఞానం అయిన తర్వాత ధ్యానంలో పోవాలి. జ్ఞానం అనే కాడే చాలా వరకు మానవులు అపమార్గంలో పడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకుంటూ ఉన్నాము. లోకంలో చాలామంది జ్ఞాన ప్రబోధాలు చేసేటువంటి యొక్క గురువులుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ పడ్డా మేము బోధిస్తాం అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. కానీ వానికి ఏమైనా సరైనటువంటి శాస్త్రావగాహన ఉన్నదా అని చెప్పనంటే ఏవో కొన్ని చిన్న మాటలు, చిన్న శ్లోకాలు, చిన్న గ్రంథాలు అధ్యయనం చేసి మిడిమిడి జ్ఞానంతో వచ్చే విధానంగా ఉన్నటువంటి వాళ్ళ కారణంగా వాళ్ళను అనుసరించి పోయేటువంటి వారి యొక్క విధానం కూడా మరి శంకరాచార్యుల వారు అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం అన్నాడు. అవిజ్ఞాతే జన్మ నష్టం, అవిజ్ఞాతము అని చెప్పనంటే సరైనటువంటి విధానముగా ఆ విషయం తెలియకపోతే మాత్రము జన్మ నష్టం, వచ్చిన జన్మ నష్టమైపోతుంది, మళ్ళా రాబోది మానవ జన్మ అన్నారు. దుర్లభం మానుషం దేహం. ఈ విశ్వంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. దుర్లభం మానుషం దేహం, మళ్ళీ మానవ దేహం రావాలని చెప్పి అన్నా కూడా అది చాలా దుర్లభమై ఉన్నటువంటి విషయముగా మహాత్ములు బోధించే విషయం. కాబట్టి సరైనటువంటి యొక్క విధానముగా మనం అధ్యయనం చేసినట్లయితే ఏదో కొంతైనా సత్య మార్గంలో, యథార్థ మార్గంలో ముందుకు పోయినటువంటి వాళ్ళం అవుతాం. అది లేకపోయిందా అని చెప్పారంటే చాలా నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ముఖ్యంగా రావాలని చెప్పని అన్నారు. జ్ఞానాత్ ధ్యానం, జ్ఞానం అయిన తర్వాత వాళ్ళకి ధ్యానం అనేటువంటిది రావాలి అని భగవద్గీత బోధిస్తున్నటువంటి అంశం. జ్ఞానాత్ ధ్యానం. లోకంలో చూసినట్లయితే చాలామంది జ్ఞానం చాలు, ధ్యానం అవసరం లేదని చెప్పి అంటూ ఉన్నారు.
ధ్యానం ఏం అవసరం నీకు? ధ్యానం వల్ల పొందేటువంటి ప్రయోజనం ఏమిటి? ఏమి అప్రాప్తమై ఉన్న వస్తువు కాదు కదా అది బ్రహ్మం అనేది. ప్రాప్తమయ్యే ఉన్నది. ప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు కోసంగా ధ్యానం చేయాల్సిన అవసరం ఏమిటి? అప్రాప్తమై ఉన్న వస్తువు అయితే అప్రాప్తమై ఉన్న వస్తువు కోసం ప్రాప్తింపజేసుకోవటానికి ఇవన్నీ ఆచరించాల్సి ఉంటుంది. నీవే బ్రహ్మము కదా, మరి నీవే బ్రహ్మమై ఉన్నప్పుడు ఇంక బ్రహ్మాన్ని పొందేటువంటి విధానం ఏమిటి? ఇంకా దానికోసం ధ్యానాలు ఏమవసరము అనేటువంటి విధానంగా మనకి చూస్తే చాలామంది శాస్త్రకారులు పెద్ద పెద్ద వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు కూడా ఈ మార్గాన్ని మరి పక్కన పెట్టేసేసారు. మరి కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు మరి ఈ విషయాన్ని చెప్పాడు కదా అని చెప్పని అన్నట్లయితే మరి దానికి ఏమంటారో చూడాలి వాళ్ళు. దాని వాళ్ళ అభిప్రాయంలో మాత్రం ఇది ఏ యొక్క ప్రక్రియ ధ్యానం ఏమీ కూడా అవసరం లేదనేటువంటి మాట. ఒకవేళ నీ ఏమన్నా ధ్యానం చేసుకోవాలని అపేక్ష ఉంటే చేసుకో, అది స్వరూపానుభవాని కోసంగా అది మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా నీ చిత్తశుద్ధి కావాలంటే, నీ చిత్తం నిర్మలంగా ఉండాలని చెప్పానంటే అంతర్గతి చేసుకోవాల్సే తప్ప స్వరూప ప్రాప్తికి మాత్రం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. స్వరూప ప్రాప్తి యొక్క విషయంలో కేవలం జ్ఞానం మాత్రమే తప్ప ధ్యానం యొక్క ఆవశ్యకత లేదనేటువంటి విధానంగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు విన్నటువంటి వారు ధ్యానాన్ని పూర్తిగా పక్కన పెట్టి పారేసి కేవలం శ్రవణం మాత్రమే చేసి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి దాన్ని స్మరణ చేసుకుంటూ మననం చేసుకుంటూ అట్లాగే ఉండిపోవటం కారణంగా జన్మ నష్టం పోయే వచ్చినటువంటి యొక్క ప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు కాస్త జారిపోయినటువంటిది అయిపోతుంది. ఏదైనా ఒక మాట మనం చెబుతున్నాము అంటే మన సొంత మాటే చెప్పాలా, శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పాల్సి ఉంటుందా? మరి పెద్ద పెద్ద వాళ్ళుగా పేరుగాంచినటువంటి వాళ్ళగా పేరు మోసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి అపమార్గం వైపుకు లాక్కుపోతూ ఉన్నప్పుడు సామాన్య మానవుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఇది దీనికోసంగా వచ్చిన పోరాటమే లక్ష్మీ గారిది కానీ శంకరాచార్యుల వారిది కానీ. ఈ విధంగా ఉన్నది. నీ లోకంలో చాలామంది అద్వైత తత్వ ప్రబోధం చేసే వాళ్ళు దాదాపుగా అందరూ చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ అద్వైత ప్రబోధకులము, మాది అద్వైత మార్గము అనబడేటువంటి వాళ్ళల్లో ప్రధానంగా నెలకొని ఉన్నటువంటి అంశం ఇదే. నీకు జ్ఞానం చాలు, ఈ ధ్యానంతో అవసరం లేదు అనే మాటే వాళ్ళ నోటి నుంచి వస్తుంది. కానీ వారి పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఏమిటి? జ్ఞానాతో ధ్యానం విశేషత అన్నాడు కదా. నీ జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము అని చెప్పిన మాట వాడుతూ ఉన్నాడు. కారణాలు ఎతకాల్సి ఉంటుంది. స్వామివారు ఒక మాట వాడారు అని చెప్పినంటే దాంట్లో కారణాలు ఎతకాల్సి ఉంటుంది. ఏమి లేదు, పరమాత్మ యొక్క మాట వాడు తప్పు పట్టేసేసి ఆయన పరమాత్మకు తెలియదు, వ్యాసునికి తెలియదు, కృష్ణ పరమాత్మకి తెలియదు. అది తెలియకుండా మరి జ్ఞానం అనేటువంటి దాన్ని పట్టుకుని జ్ఞానాన్ని పక్కన పెట్టేసేసి ధ్యానమే ముఖ్యముగా, ధ్యానమే పెద్దదిగా, ధ్యానమే ఆవశ్యకత అనే విధంగా చెబుతున్నారు అని చెప్పనంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా ఆయన గారు పప్పులో కాలేశాడు. ఆయనకు కూడా విషయావగాహన లేకపోవడం కారణంగా ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమి ఈ ప్రకారంగా జ్ఞానం ద్వారానే బ్రహ్మము యొక్క జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ధ్యానముతో ఆవశ్యకత లేదనే మాట మనం గనక చెప్పినట్లయితే కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి యొక్క మాటను మనం తప్పుపట్టిన వాళ్ళమే అవుతాం. అందుచేత మరి చూస్తే జ్ఞానాతో ధ్యానం విశిష్యతే. అందువల్ల జ్ఞానం, శాస్త్రం, ఉపనిషత్తులు, భగవద్గీతాది గ్రంథాలను అధ్యయనం చేసి ఒక శాస్త్ర సంబంధమై ఉన్న విధానములో, పారమార్థిక సంబంధమై ఉన్న విధానములో, పరమార్థ సంబంధమై ఉన్న విషయంలో దేవుడు అంటే ఏది, దేవుడు కాందేది, నేనంటే నేను కాందేది, త్రిదేహాలేమిటి, పంచకోశాలేమిటి, ఇవన్నీ కూడా విచారణాంశంలో తేలేటువంటి భావాలు కాబట్టి వాటిను అవగాహన చేసుకోవటానికి శాస్త్రం ఆవశ్యకత వచ్చింది. శాస్త్ర ఆవశ్యకత లేకపోయిందని నువ్వెవరో, పరమాత్మ ఏమిటో, ఈశ్వరుడు ఎవడో, జీవుడు అంటే ఏమిటి ఏమి తెలిసే అవకాశాలు లేవు. వాటి యొక్క వివరణాత్మక అంశాలు అందించేటువంటిది శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ముఖ్యంగా అధ్యయనం చేయాలి. ఆ శాస్త్రం వరకే ఆగిపోయి దాని ద్వారా నేను స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, నేను ఏది త్రివిధావస్థలు కాదు, జీవత్రయం కాదు, దేహత్రయం కాదు, నేను కేవలం ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం
అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఆ కోణం కాడకు వెళ్ళి అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులే ఈనాడు చాలామందిలో చేరి ఉన్నటువంటి అంశము. ఇక్కడ పరమాత్మ చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎంత అహం బ్రహ్మాస్మి అనుకున్నా, ఎంత తత్వమస్య మహావాక్యం అనుకున్నా, నువ్వు తప్పనిసరిగా ధ్యానం చేయాల్సే ఉంటుందనేటువంటి మాటగా మనకి ఈ శ్లోకంలో దోదకమవుతూ ఉన్నది. ఇందులో జ్ఞానాతో ధ్యానం విశిష్యతే. ఇది ఈ విషయం మనకి భగవద్గీతలో చెప్పటమే కాదు, ఉత్తర గీతలో కూడా మీకు ఈ అంశాలు 2వ అధ్యాయంలో పొడసూపాయి. ఏమి కిం యోగ ధారణ అనే ప్రశ్న కూడా అర్జునుడు వేయటం జరుగుతుంది. దాని పరమాత్మ సమాధానం కూడా 2వ అధ్యాయం ఉత్తర గీతలో ఆయన చెప్పుకొచ్చాడు. కిం యోగ ధారణ, నేనే బ్రహ్మం అనేటువంటి విషయముగా నాకున్నప్పుడు ఇంకా నాకు యోగముతో ఏమిటి ఆవశ్యకత అనే కోణములో ఆయన ప్రశ్న వేశాడు అర్జునుడు. దాని సమాధానంగా పరమాత్మ కూడా చాలా అద్భుతంగా అక్కడ 2వ అధ్యాయం ప్రారంభంలోనే స్వామివారు చాలా మంచిగా విషయాలు కూడా చెప్పుకొస్తాడు. కనుక ధ్యానం యొక్క ఆవశ్యకత 2వ అధ్యాయం ఉత్తర 2వ అధ్యాయం బట్టి చూసినట్లయితే ధ్యానము యొక్క ఆవశ్యకత ప్రధానంగా ఏంటంటే, ఏవైతే మనకు ఈ పుట్టుకలు అనేటువంటి ఏర్పడుతూ ఉన్నాయో, జన్మలు అనేటువంటి ఏర్పడుతూ ఉన్నాయో, అట్టి ఆ జన్మలో కారణమై ఉన్నటువంటిది లోపల కర్మవాసనలు సూక్ష్మదేహంలో దాగి ఉన్నాయి. మరి ఆ స్వరూపమును ఆచ్ఛాదన చేసే విధానముగా ఉన్నటువంటి అవిద్య, అంధకారం, అపరా ప్రకృతి, మూలా విద్య అనేటువంటిది లోపల దట్టముగా అది కమ్ముకొని ఉన్నది. ఈ ప్రకారంగా ఆ రెండు కూడా ఉన్నంత వరకు నీకు ఈ తొడుగులు, ఈ దేహాలు వచ్చి పడేదే ఉంటుంది. నువ్వు ఎంత అహం బ్రహ్మాస్మి అనుకున్నా, ఇంకా అహం బ్రహ్మాస్మి కూడా దాటి పరిపూర్ణం అని చెప్పి అనుకున్నా, ఇంకా బట్ట బయలు అని చెప్పి అనుకున్నా, నువ్వేమన్నా అనుకోగాక అనుకునే అంశాల ద్వారా నీ లోపల ఉన్నటువంటి కర్మవాసనలు పోయేటువంటి విధానం కాదు. ప్రధానముగా సూక్ష్మదేహంలో దాగి ఉన్న కర్మవాసనలు, మరి కారణదేహమై ఉన్నటువంటి యొక్క మూలా విద్య ఆవరణం, ఈ రెండు ఉన్నంత వరకు ఈ యొక్క జీవులకు అవి దేహాలు తప్పనిసరిగా ఇస్తాయి అనేటువంటి మాట భగవద్గీత బోధ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే తప్పింప శక్యం కాని విధానం. కనుక పుట్టిన తర్వాత వాడు పోక తప్పదు, పోయినవాడు రాక తప్పదు. ఎందుకంటున్నాడు? లేసాన్ని బహం బ్రహ్మాస్మి అన్నానండి. మా గురువు గారి ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేశాను, ఉపనిషత్తులు పారాయణం చేశాను, భగవద్గీత పారాయణం చేశాను, అన్నీ కూడా ఆపోసనం పెట్టాను, అహం బ్రహ్మాస్మి అనుకున్నాను. అనుకున్నంత మాత్రం పోయే కాదు అని చెప్పి అంటూ ఉన్నాడు. అది కేవలం నీ భావన మాత్రం, మనసులో ఉన్న భావన మాత్రమే. అనుకున్నంత మాత్రంతో పోయే విధానం కాదు. కానీ ఈ ప్రకారంగా మనకి మీకు చూస్తే ఉత్తర గీతలో స్పష్టంగా చెప్పేశాడు, భగవద్గీతలో స్పష్టంగా మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా నీ లోపల సూక్ష్మ దేహాలను కర్మవాసనలు ఎడబోతాయి. అనుకున్నంతలో పోయే అవకాశం కాదు కదా. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అదొక యోగాగ్ని అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ హుతం అంటూ జ్ఞానాగ్ని ద్వారా కాలిసివేయి అనే మాటలు పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి కర్మవాసనలు సంచిత కర్మగా ఉన్నటువంటి భాగాన్ని దాన్ని తొలగింపజేయమని చెప్పనే మాట భగవద్గీత బోధిస్తూ ఉన్నది. అంత లెక్క ఎందుకైనా అసలు నీ సొంత బుద్ధి ఎందుకు వాడతావు? నీ సొంత బుద్ధి వాడి నువ్వు గోతులో పడి నిన్ను ఆశ్రయించే వాళ్ళని గోతులో తోసి ఏమవుదామని చెప్పేసి ఎందుకు సొంత ఆలోచనలు చేసే విధానాలు స్వామి చెప్పటం లేదా? కామాత్మానస్వర్గా ఏమి దాంట్లో ఏ శాస్త్రీయ విధి ముస్తృజ్య వర్తతే కామకారత స్వామి చెబుతున్నాడు కదా. ఎవరు శాస్త్ర విధిం ఉసృజ్య శాస్త్రం పక్కన పారేసేసి కామకారత సొంతంగా ఆలోచనలు చేయటం వల్ల నువ్వు గోతులో పడతావు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళు గోతులో పడే పరిస్థితే ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా లోకంలో చూసినట్లయితే చాలామంది అందరిని గోతుల్లో పడేసి వాళ్ళు ఆ గోతులో పడి పోతున్నటువంటి పరిస్థితే. ఇదే స్వామిగారు బాధపడుతున్నటువంటి పరిస్థితి, లక్ష్మయ్య గారు కూడా. కాబట్టి నీ సొంత బుద్ధి ఎందుకు వాడతావు అని చెప్పి పరమాత్మ అంటూ ఉన్నాడు. ఏ శాస్త్ర విధిం ఉసృజ్య, ఎవరు, ఏ అనేది బహువచనం, అది యహయవు ఏ బహువచనం. ఒకరిని చెప్పాలా, లోకంలో చాలామందిని ఆ విషయంగా ఆయన చెప్పిన మాట. ఎవరు శాస్త్ర విధిం, శాస్త్రం యొక్క విధి విధానం ఉన్నది. ఉపనిషత్తులు విధి విధానంగా బోధిస్తూ ఉన్నాయి.
భగవద్గీత ఉపనిషత్తులను అనుసరించింది. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడే. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క భావాలు నీకు బోధిస్తున్నా అనేటువంటి మాటగా ఆయన కూడా నా సొంత బుద్ధి కాదయ్యా ఇది, ఉపనిషత్తులు మహర్షులు అందించినటువంటి యొక్క భావాలను నీకు స్పష్టం చేసి సులభం చేసి అందిస్తున్నా అని చెప్పి అనే మాటగా అంతటి అవతారమూర్తే శ్రీమన్నారాయణుడే. ఆయన అంతటి మహానుభావుడే శాస్త్ర మర్యాద పాటించి శాస్త్రములో ఉన్నటువంటి యొక్క విషయాన్ని అందిస్తున్నానని చెప్పి అన్నప్పుడు నీకెందుకు వచ్చింది బుద్ధి అసలు? నువ్వు అంతటి గొప్పవాడివా? పరమాత్మ కంటే గొప్పవాడివా ఏమి? కనుక మరి మొత్తం పక్కన పెట్టి పారేసేసి నేను తగుదనమ్మా అని చెప్పేసి సొంత బుద్ధి ఉపయోగించేసి ఆ విధంగా బోధించడం వల్ల ఏమవుతుంది చివరి పరిస్థితి? నువ్వు పోవడమే కాదు, నీతో పాటు నీ అనుయాయులందరూ కూడా గోతులో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. లోకంలో చాలామంది అజ్ఞానంతో ఈ పని చేస్తూ ఉన్నారు. పెద్ద వాళ్ళుగా పెద్ద కాషాయ గుడ్డలు కట్టి జపమాలలు వేసి కమలాలు బట్టి మండలాధీశులుగా పీఠాధిపతులుగా మఠాధిపతులుగా ఉన్న పెద్ద వాళ్ళు కూడా ఈ మార్గం వైకే ప్రయాణం చేస్తున్న పరిస్థితి. దానివల్ల దాని పరిణామాలలో ఈ విషయంగా చూసినట్లయితే ఈశావాస్యం అయితే వాతలు పెట్టింది ఈశావాస్యం అయితే అవిద్యాయమంతరే ఈశావాస్యం అందం తమ ప్రవిశంతియే అవిద్యాముపాసతే. అవిద్యను ఉపాసించేవాడు, ప్రకృతిని ఉపాసించేవాడు, విషయ ప్రపంచం ఉపాసించేవాడు, బాహ్య విషయాలను ఉపాసించేవాడు అంధత్వంలో పోతున్నాడు అని చెప్పి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అవిద్యను ఉపాసించేవాడు, విషయాలను ఉపాసించేవాడు, ఈ యొక్క అనాత్మనే ఆత్మగా భావించుకుని వాటి ఏందే రమించేవాడు, సంవత్సరాదులలో భోగించేవాడు, అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకున్నవాడు అంధత్వంలో పోతున్నాడు అని చెప్పనంటే దానికి ఎవరో కూడా ఆక్షేపించే అవకాశాలు ఏమి లేవు. కానీ తర్వాత ఏమన్నాడు? తతః భూయ యువతే తమః. తతః అంతకంటే భూయ మిక్కిలి తమః అజ్ఞానంలోకి ఇంకా వీళ్ళు ఎవరు? విద్యాయాం రతాః, విద్యయందు విద్య అనే పేరుతో ఉన్నటువంటి వారై ఈ ప్రకారం అపమార్గాలకి లాక్కుపోతూ అపమార్గంలో తాను ప్రయాణం చేస్తూ అపమార్గంలో లాక్కుపోతూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆ పైవాడి కంటే కూడా వీళ్ళు ఇంకా మహా అంధకారంలోకి పోతున్నటువంటి పరిస్థితిగా ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. కాబట్టి దాంట్లో మీ స్పష్టంగా ఉన్న మాటలు ఈశావాస్యంలో స్పష్టంగా ఉన్న దాంట్లో మాటలు ఇది శుశ్రమధీరాణం ఏనహ తద్వ్యాచక్షరే. ఇది శుశ్రమధీరాణం, మేము మహాత్ముల ద్వారా విని ఉన్న విషయం ఏంటంటే విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుం తీరతవా విద్యయా అమృతం అసునతే. ఇది మేము మహాత్ముల ద్వారా విన్నటువంటి విషయం. విద్యాంచ అవిద్యాంచ ఈ రెండు కూడా లోకంలో ఉన్నాయి. విద్య ఉన్నది, అవిద్య ఉన్నది, ఈ రెండు ఉన్నాయి లోకంలో. ఏమిటి? ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ అవిద్య ఉన్నది, విద్య ఉన్నది. విద్యాంశ అవిద్యాంశ యస్తద్వేదో భయం సహా రెండు ఉన్నాయి అన్నాడు. అవిద్యయా మృత్యుం తీర్తవా, అవిద్య ద్వారా మృత్యువును దాడుతూ ఉన్నాడు. విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. కాబట్టి విద్య అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి విద్య అనేటువంటిది. అవిద్య అంటే మలిన సాత్విక అవిద్య. కాబట్టి ఈ ప్రకారంగా రెండింటి యొక్క ప్రయోజనం గురించి అవిద్యను క్రమంగా దాటి విద్య ద్వారా అతడు అమృత ప్రాప్తిని పొందుతున్నాడు. ఇది ఉన్నటువంటి యొక్క విషయం శాస్త్రంలో కానీ మహాత్ములు చెప్పే విషయంలో కానీ ఉన్నటువంటి వాస్తవం ఇదే. దీన్ని ఎవరు కూడా కాదన్న అవకాశాలు కాదు. మరి పై శ్లోకంలో ఏమన్నాడు? మరి అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలోకి పోతూ ఉన్నాడు, విద్యను ఉపాసించేవాడు ఇంకా మిక్కిలి అంతకంటే గాఢమై ఉన్నటువంటి అంధత్వంలోకి పోతున్నాడు అనేటువంటి విధానంగా అంతటి గొప్ప చెవాట్లు పెట్టాడు అని చెప్పానంటే కారణం ఏంటని చెప్పానంటే వీళ్ళు శాస్త్రాన్ని పక్కన బారేసి శాస్త్రవాక్యాలు పక్కన బారేసి కామకారత సొంత విధాయకాలుగా ఆలోచనలు చేసి మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళు మునిగే తనలో ఉన్నటువంటి వాళ్ళనే ముంచే మరి చివరికి వీళ్ళేమవుతారని చెప్పిన మాట చెప్పుకొచ్చాడు. ఇలాగా చేసేటువంటి వాళ్ళు అంతకంటే మిక్కిలిగా ఉన్నటువంటి అంధత్వంలో పోవటం అవుతుంది వీళ్ళని చెప్పి అన్నాడు. ఎందుకంటే తానొక్కడే పోతే ఆ విషయం వేరు, తనతో పాటు ఇతరులను కూడా ముంచేస్తే అది ఇంకా ప్రమాదకర పరిస్థితి కదా.
నీటిలో మునిగేవాడు నీటిలో మునుగుతూ ఉన్నాడు. ఆ నీటిలో మునుగుతున్నటువంటి వాడిని ఒడ్డుకు లాగటానికి పక్కవాడు చేయి అందించాడు. వాడిని లోనకు లాగాడు. వాడిని ముంచాడు. ఏమిరా నిన్నేదో పైకి లాగుదని బుద్ధి చెయ్యి అందిస్తే నన్ను లాగావని చెప్పనంటే నాకు మునగటం అలవాటు, ముంచటం అలవాటు అని చెప్పి అన్నా అంట. ఆ ప్రకారంగా వీళ్ళు మునగటము, ముంచటం లాంటి వ్యవహారాలుగా తన దరికి చేరినటువంటి వాళ్ళందరినీ కూడా ముంచుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆ విధంగా అపమార్గంలో పడి ఎన్ని జీవితాలు పోతున్నటువంటి విధానాలు ఒక్కొక్కటి విచారిస్తే అర్థమవుతుంది. కనుక మానవ జీవితం రావటం దుర్లభము అని చెప్పి అన్నారు. అలాంటి యొక్క ప్రాప్తమై ఉన్నట్టు ఈశ్వరానుగ్రహంతో ప్రాప్తమై ఉన్నటువంటి దానిని సరైనటువంటి యొక్క కోణంలో శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే యథార్థ మార్గంలో కొన్ని అడుగులు వేసినా కానీ ఆ కొన్ని అడుగులకు స్వామివారు మీకు లెక్కగట్టి మళ్ళా జమ చేస్తా అని చెప్పని అన్నాడు. గీతలో ఈ మాట ఉన్నది. యథార్థ తత్వముగా అవగాహన చేసుకుని మీరు యథార్థ మార్గంలో ఎన్ని అడుగులు వేసినా అన్ని అడుగులకు మీకు లెక్క అనేటువంటిది ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్ట అభిజాయితే. యోగ భ్రష్ట అంటే యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడై తన జీవితంలో పరిపూర్తి చెందకుండగా, యోగ సమాధిని పొందకుండగా, 4వ అనుభవమగు తురీయమును పొందకుండగా మధ్యలో ఒకవేళ వాడి దేహం సాలించినట్లయితే వాడి లెక్కంతా పరమాత్మ జమ చేసుకున్నాడు. కనుక నువ్వు చేసినటువంటి యొక్క సాధన వృధా పోదు. తిరిగి మరలా నీకు మొత్తం కూడా రాబోయే జన్మలో ఇవ్వబడతాయి అనే మాట అన్నమాట. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ. పూర్వం చేసినటువంటి యథార్థమై ఉన్నటువంటి యొక్క మార్గంగా ప్రయాణం చేసేటువంటి వారికి నేను తిరిగి మరలా చక్కటి విధానాన్ని అందిస్తా అని చెప్పాను స్వామి చెప్తూ ఉన్నాడు. యోగ భ్రష్ట అని ఎందుకు అంటాం? జ్ఞాన భ్రష్ట అని చెప్పి అనొచ్చుగా. ఏమి యోగం అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, ధ్యానం చేయడంలో ఉపయోగం లేదు, నువ్వు అప్రాప్త వస్తువు కాదు, నువ్వు ప్రాప్త వస్తువే కదా అనేటువంటి విధానంగా అద్వైతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నమాట. ఇతరేతర సాంప్రదాయకులు కూడా ఏ సాధన నీకెందుకు, ఈశానికి పనికిరావు, వినుమాయ అని చెప్పనే మాటగా సాధనలతో మరిగితే నా వద్దకు రామాక అని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి యొక్క మార్గం లేకుండా, జపం లేకుండా, ధ్యానం లేకుండా వాళ్ళను ముంచే వీళ్ళు వీళ్ళను ముంచే చివరికి ఏమైపోయిందా అంటే మొత్తం చివరికి ఒక పెద్ద మునకైపోతుంది. చివరికి ఇది లోకం నడుస్తూ ఉన్నది, ప్రయాణం జరుగుతూ ఉన్నది. చాలామంది అమాయకంగా వాళ్ళు నమ్మేసేశారు, అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ మార్గంలో పోతూ ఉన్నటువంటి పరిస్థితి లోకంలో ఉన్నది కాబట్టే ఉపనిషత్తులు హెచ్చరిస్తూ ఉన్నాయి. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమానా అని చెప్పని కాటకవల్లి హెచ్చరించింది. ముండకము హెచ్చరించింది అన్నమాట. రెండింటిలో ఈ విషయాలు వస్తాయి. ఎందువల్ల అని చెప్పాలంటే ఇలాంటి విధాయకంగా ఉంటున్నట్లయితే తానొక్కడే పోవటం కాదు, తనతో పాటు ఇంకా 100 మందిని 1000 మందిని పట్టుకుపోయే వాళ్ళుగా లోకంలో ఉన్నారు. ఇది చాలా ప్రమాదదాయకమై ఉన్నటువంటి విధానము. అందువల్ల వాళ్ళు వచ్చారని చెప్పనంటే ఎంతో నమ్మికగా వచ్చారు, ఎంతో భక్తిగా వచ్చారు. ఏదో మహాత్ములు చెప్తే యథార్థం ఆ మార్గంలో పోదామనేటువంటి స్వచ్ఛమై ఉన్న మనస్సుతో, పరిపూర్ణమై ఉన్నటువంటి యొక్క భక్తితో, అంకిత భావనతో వాళ్ళలో ఎలాంటి లోపం అనేది లేదు. వచ్చిన వాళ్ళలో లోపం బట్టే అవకాశం లేదు. అయితే ఈ బండి నడిపేవాడు వీడు మాత్రమే అపమార్గంలో పడ్డాడు, అవిచారణగా తయారయ్యాడు, శాస్త్ర విధానం లేక తయారయ్యాడు, ఏదో గురువు అనిపించుకోవడానికి కొన్ని చిహ్నాలను ధరించాడు. ఇది తల గొడ్డ కట్టడమో, మెడలో జపమాల వేయటమో, ఇంకేదన్నా కొంచెం రంగు బట్టలు కట్టడమో, ఇలాంటివన్నీ కూడా చిహ్నాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సోపరులకు ఒక్కసారి అమాంతంగా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. వాడు జ్ఞానం ఉందా లేదా, శాస్త్రాధ్యయనం చేశాడా లేదా, ఆశ్రమ జీవితం జీవించాడు లేదా, యథార్థమైనటువంటి యొక్క బోధ చేసేవాడు అవునా కాదా అన్న విచారణ ఎంతవరకు చూడగలిగేటువంటి శక్తి, ఓపిక లెక్కేం లేదు. తలకు గుడ్డ కట్టాడా, మెడలో మాలలు వేసాడా, ఈబుది రేఖలు పెట్టాడా, ఇంకేదైనా కాషాయ గుడ్డలు కట్టాడా, ఇంకేమైనా ఉన్నాయా, కమండలాలు ఉన్నాయా, చేతుల్లో దండాలు ఉన్నాయా, పాముకోళ్ళు ఉన్నాయా, ఇవన్నీ చూస్తారన్నమాట. ఇవన్నీ ఉంటే చాలు అన్నటువంటి రీతిలో అమాయకత్వంగా వీళ్ళు ఊగిపోతున్న పరిస్థితి. లక్ష్మీ గారా ఆయనకేం లేవే, జపమాలు లేవు,
ఆయనకి ఎలాంటి కమండలాలు లేవు, ఆయన పాముకోళ్ళు లేవు, ఆయన పైన ఎలాంటి గొడ్డలు లేవు. కాబట్టి లక్ష్మణ్ ఎట్లా అది గురువు అవుతాడు? ఇది పరిస్థితి అన్నమాట. ఈ విధంగా పైన ఉన్నటువంటి యొక్క ఆకారాలకి మెరిసిపోయి పడిపోయే పరిస్థితి లోకంలో అయిపోవడం కారణంగా మొత్తం ఒక అంధకార కోపంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఈనాడే కాదు, ఏనాటి నుంచో వస్తున్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి జ్ఞానము చాలు, ధ్యానం అవసరం లేదు అనేటువంటి వాళ్ళకి ఈ శ్లోకం చూపించండి ఒకసారి. దానికి వాళ్ళేం మాట్లాడతారో వినండి. అయ్యా, పరమాత్మ భగవంతుడు భగవద్గీతలో ఈ విధముగా మరి మీరు జ్ఞానం చాలని చెప్పి అంటూ ఉన్నారు, ధ్యానం అనేది వద్దని చెప్పి అంటూ ఉన్నారు. మరి పరమాత్మ అయితేనేమో జ్ఞానం కంటే ధ్యానమే శ్రేష్టం అని చెప్పి అంటూ ఉన్నాడు. దీనికి ఏమంటారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో కూడా మీరు వినవచ్చు. ఒకవేళ అనవచ్చు కదా వాళ్ళు, ఇదంతా ఎప్పుడో పూర్వకాలంలో తెలియక కృష్ణ పరమాత్మ అంత జ్ఞానం డెవలప్మెంట్ అప్పుడు ఆయన తెలియకుండా ఉండటం వల్ల ఆయన ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు మేము నవీనంగా పెరిగాం, మాకెంత తెలిసి వచ్చింది ఇప్పుడు అనే మాటలు వాడతారో మరి ఏం వాడతారో మీరే వినొచ్చు. అప్పుడు చాలా అపమార్గాలు పడి లాక్కపోతూ ఉన్నారు. కాబట్టి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము. జ్ఞానం యొక్క విషయం కొంత పరిమితం వరకే చెప్పుకొచ్చారు ఉపనిషత్తుల్లో కూడా. శ్రవణాయాపి బహుభిః నలభ్యః శృణవంతః అపి నవిద్యుః ఆశ్చర్యభక్త కుశలోశలబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలానుశిష్ట అని కాటకవల్లి కూడా చెప్తున్నటువంటి మాట. శ్రవణాయాపి బహుభిః చాలామంది, బహుభిః అనేక మంది అట, అనేక మంది శ్రవణాయాపి శ్రవణం చేసి కూడా నలభ్యః వాళ్ళేమి కూడా పొందగలిగింది ఏమి లేదని చెప్పని అన్నారు. శృణవంతః అపి నవిద్యుః సకల శాస్త్రములు అధ్యయనం చేసినటువంటి వాడు కూడా నవిద్యుః వాడు ఎరుగడు అనే మాటే ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. ఎంత స్పష్టంగా ఉపనిషత్తులు భగవద్గీత అన్నీ బోధిస్తున్నా కానీ వాళ్ళ కళ్ళ ముందు బెదులుతూ ఉన్నా కానీ వాటిని పక్కన బారేసేసి తాము నమ్ముకున్నటువంటి విధానం, తాను అనుకున్నటువంటి యొక్క మార్గాన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్లకు అంటకట్టి వాళ్ళని ఆ మార్గంలో ఈడ్చుకుపోయి వాళ్ళ జీవితాలను ఆ ప్రకారంగా చేయటం అని చెప్పానంటే ఆ తర్వాత వీళ్లకు భగవంతుని చేతిలో ఎలాంటి శిక్షలు ఉంటాయో కూడా ఇది ఈశ్వరుడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితే. ఇంతవరకే అన్నమాట. ఆయన చూసుకుంటాడు తర్వాత. ఎందుకంటే ఆయన చెప్తుంది ఒకటే, నేను చెప్పిన దాన్ని చెప్పండి అని చెప్పి అంటున్నాడు. కనుక నేను చెప్పింది ఎయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వపి దాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్య సంశయ. ఎయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వపి దాస్యతి. ఇదం నా ద్వారా చెప్పబడ్డటువంటి ఈ గీతా జ్ఞానాన్ని, ఉపనిషత్ జ్ఞానాన్ని ఎవరైతే భక్తులుగా ఉన్నటువంటి వాళ్లకు చక్కగా ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పింది మాత్రమే చెప్పి వాళ్ళ సొంత బుద్ధి ఉపయోగించకుండా చెప్పినట్లయితే వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అనేటువంటిదిగా స్వామివారు చెప్పుకొచ్చారు. ఒకవేళ నువ్వు చెప్పింది చెప్పకుండా మేము చెప్పింది చెబితే ఏం చేస్తావయ్యా? తర్వాత చూసుకుంటే వ్యవహారం ఏమిటో. నా చట్టం నుంచి తప్పించుకోలేవుగా. లోకల్ ఎంతమందిని ముంచినా కానీ నాకు చట్టం ఉంది, ఆ చట్టం నువ్వు రావాల్సిందే. ఎంత గొప్పవాడివిగా ఉన్నా కానీ నా యొక్క వద్దకు రావాల్సి ఉంటుంది. అప్పుడు నేను చూసుకుంటే నీ వ్యవహారం ఏమిటో. ఇది పరమాత్మ, ఈశ్వరుడు శాసకుడు. వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఆయనకు భయపడాల్సి ఉంటుంది. ఆయన చెప్పినటువంటి యొక్క మార్గాన్ని నమ్మాల్సి ఉంటుంది. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కనుక నేను చెప్పేటువంటి యొక్క మార్గం సందేహించమాక. సంశయాత్మ వినశ్యతి, సంశయించావా వినశ్యతి అనే మాటలు కూడా పరమాత్మ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక క్షుణ్ణంగా భగవద్వాక్యాలను చక్కగా అవగాహన చేసుకుని ఉపనిషద్వాక్యాలు, ఉపనిషత్తు ఈశ్వరుడు సాక్షాత్ ఈశ్వరవాణి అన్నారు, అపౌరుషేయము అన్నారు. పౌరుషేయం అంటే సామాన్య మానవులు బోధించేది. అపౌరుషేయము అని చెప్పనంటే సాక్షాత్ భగవంతుడు బోధించిన, ఈశ్వరుడు బోధించినటువంటి యొక్క వాక్యములు వేదవాక్యాలుగా చెప్పుకొచ్చారు. అంటే ఆ వేదవాక్యములకే వివరణ ఇచ్చుకునే ఉద్దేశంతో ఆయనే కృష్ణ పరమాత్మగా ఆయన అవతరించాడు. ఆయనే ఈశ్వరుడే స్వయం చెప్పాడు కదా, నేను ఈశ్వరుడు అని చెప్పి అన్నాడు.
అహం ఈశ్వర, నేను ఈశ్వరుణ్ణి, నేను బ్రహ్మమును అని కృష్ణ పరమాత్మ నీకు గీతలో బోధిస్తాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం. కనుక అట్టి ఈశ్వరుడే వేదమును అందించి ఆ వేదం ఇంకా సులభం చేసే ఉద్దేశంతో ఆయనే వచ్చి ఈ ప్రకారంగా మనకి ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు ఆ యొక్క మాటలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అది గమనించాల్సినటువంటి యొక్క అంశము. ఒక మాట చెప్పుకొచ్చారు వేదకారులు. ఏమని చెప్పారని చెప్పానంటే, లోకములో ఎవరయ్యా నాస్తికులు అనేటువంటి విషయం వచ్చినప్పుడు వేదనెందుకో నాస్తిక అన్నారు. ఎవరైతే వేద ప్రామాణికమును తప్పుపడతాడో, వేద ప్రామాణికమును సరైనటువంటి విధానంగా దానిని గ్రహించడో వాడు నాస్తికుడు అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా భగవంతుడు చెప్పినటువంటి యొక్క అంశాన్ని ఉన్నట్లుగా యథాతథంగా బోధించటమే నీ యొక్క వంతు. అంతే తప్ప నువ్వేదో సర్వజ్ఞుడు అని చెప్పేసి అని, నాకేదో జ్ఞానం ఉబ్బుతున్న జ్ఞానం అని చెప్పనే విధానంగా ఆ మార్గం మొత్తం మార్చి పారేసేసి, ఉన్నటువంటి వాస్తవాలను మొత్తం కప్పి పారేసేసి, నేను తగుదనమ్మా అని చెప్పని సొంతంగా ప్రవేశించి బోధించే విధానంగా వచ్చినట్లయితే మరి ఈశ్వరుడు ఊరుకుంటాడా అనేటువంటి విషయం మీద కూడా అది ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మార్గం ఇది, ఆయన బోధించిన మార్గం అది. కనుక నేను చెప్పినటువంటి యొక్క విషయాన్ని మాత్రమే చెప్పమని చెప్పేసిన విధానంగా ఆయన గారు శాసిస్తూ ఉన్నాడు. కానీ సొంత వ్యవహారం చేసి ఆయన కాస్త మొత్తం మరుగు చేసేసి దాన్ని మొత్తం మసిపోసి మారేడికాయ చేసి పారేసేసి నీదే సొంత విధానంగా చేసుకొచ్చినట్లయితే ఆ తర్వాత కాలంలో ఈశ్వరుడి యొక్క ఆగ్రహాన్ని గురి కాకుండా ఉండగలరేమో అది కూడా చూసుకోవాల్సినటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది. యథార్థం తెలిస్తే మాట్లాడు, లేదా గమ్మున కూర్చుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. చెప్పగలిగేవాడు చెప్తాడు. ఇదే కదా ఆనాడు శంకరాచార్యుల వారు కూడా మొత్తుకున్నది. నువ్వెందుకు ఈ విధంగా చేసుకొస్తావు, నానా రకాలైనటువంటివి పెట్టుకొస్తావు, నానా రకాలై ఉన్నటువంటివన్నీ ఒకటిని కూడా లోకంలో పెంపొందింపజేసుకొని సామాన్య మానవులు భక్తి మార్గంగా పోయేటువంటి వాళ్ళని దిక్కుతోయిన పరిస్థితులుగా లాక్కుపోతున్న విధాయకాలుగా ఒక్కొక్కడు ఒక్కొక్క దుకాణం పెట్టుకున్నారు. ఆ దుకాణ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. దానిని చూసే కదా సాక్షాత్ పరమశివుడే శంకరుల వారి యొక్క రూపముగా వచ్చింది. శంకరాచార్య ఆ ఈశ్వరుడు ఈ విధంగా అవతరించాడు. కారణ జన్మ అని చెప్పి అన్నారు. లేకుంటే 10 సంవత్సరాలకే మీకు సకల వేదములు ఆపోషణం బట్టే విధానం వస్తుందో చెప్పండి. ఈశ్వరుడు సాక్షాత్ ఈశ్వరుడు కాకపోతే 10 సంవత్సరాలకి ఆయన గారికి అంత వేదం ఆపోషణం పడతాడా? కనుక 32 ఏళ్ళే ఆయన జీవించింది. 32 ఏళ్ల కాలంలోనే మరి చూస్తే హాసేతు హిమాచల పర్యంతం పర్యటించాడు. సమస్త వేదవాంగ్మయంతో కూడా ఆపోషణం పెట్టాడు. ఎక్కడెక్కడ మత వైదికమునకు విరుద్ధముగా వేద ఇతరములుగా శాస్త్ర వితరములుగా ఉన్నటువంటి మార్గాలను మొత్తం కూడా అట్లను ఆయన గారు దునియాడి తీసి పారేశాడు. కలుపు మొక్కలు పీకి పారేశాడు. కాబట్టి ప్రకారంగా చూస్తే ఈశ్వరుడు యొక్క విధానము వేదము దాని యొక్క మార్గాన్ని గౌరవించాల్సి ఉంటుంది, ఆ మార్గాన్ని బోధించాల్సి ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే నీకు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టం అనేటువంటి మాట వాడుతూ ఉంటే చెవిని పట్టడం లేదా? అది అర్థం కావటం లేదా? కాబట్టి ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవాంతర ఉపయోగాలు ఉన్నాయి, ముఖ్య ఉపయోగాలు ఉన్నాయి. అవాంతర ఉపయోగాలు ఏంటని చెప్పానంటే, నీవు ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు ద్వారా ఫలాలు పొందాలని అపేక్ష నీకున్నప్పుడు మామిడి చెట్టుకి తీసుకోండి, జామ చెట్టుకి తీసుకోండి, జామ చెట్టు దాన్ని నాటావు అని చెప్పానంటే దాని ద్వారా ఫలాలు పొందేటువంటి యొక్క అపేక్షతో దాన్ని నాటావు, దాన్ని నీళ్లు పోసావు, ఎరువేసావు, కాపాడావు. కనుక దాని ద్వారా నీకు వచ్చేది ఏమిటి? నువ్వు ఆశించింది ఫలాలే. అవాంతర ఫలితాలు ఏమిటని చెప్పానంటే నీ చక్కటి నీడ ఇస్తుంది, ఆక్సిజన్ ప్రాణశక్తి ఇస్తుంది, అనేకమైనటువంటి ఉపయోగాలు దానివల్ల ఉన్నాయి. ఇవన్నీ కూడా అవాంతర ప్రయోజనాలు అని చెప్పని అంటారు. ఆ ప్రకారంగా పరమాత్మ చెప్పేటువంటి యొక్క ధ్యానం ద్వారా అవాంతర ప్రయోజనాలుగా నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా మనస్సు కూడా శుద్ధమవుతుంది, సద్గుణాలన్నీ కూడా వస్తాయి. ఎంతెంత ధ్యానం చేస్తూ ఉంటామో అంతంత సద్గుణాలు వస్తాయి ముఖ్యంగా. ఎందుకంటే లోపల ఉన్న మాలిన్యములు అంతరించి మనలో శుద్ధ సాత్వికం పెరిగే కొద్దీ
శుద్ధ సాత్విక సంబంధమై ఉన్నటువంటి అన్నీ కూడా ప్రతి ఒక్క ధ్యానం చేసేటువంటి వ్యక్తిలో అవి ఏర్పడతాయి. ఎందుకు? ధ్యానం ఏం చేస్తుంది? మలినాలన్నీ పోగొడుతుంది, శుద్ధం చేస్తుంది. లోనున్నటువంటి యొక్క మాలిన్యం శుద్ధం చేస్తుంది. కాబట్టి మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్య అనేటువంటిది ఏర్పడినప్పుడు ఆ శుద్ధ సాత్విక విద్య ద్వారా వాళ్ళల్లో సద్గుణాలు వస్తాయి. మీరు గమనించండి, భగవద్గీత 16వ అధ్యాయం మీరు చూసినట్లయితే మీకు దాంట్లో శుద్ధంగా మీకు అన్ని విషయాలు గోచరిస్తాయి. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు రెండు చెప్పుకొచ్చాడు. దైవీ గుణాలు విద్యను ఆశ్రయించి ఉంటాయి, ఆసురీ గుణాలు అవిద్యను ఆశ్రయించి ఉంటాయి. కనుక అవిద్య అనేది పెంపొందింపబడినంత కాలం వ్యక్తిలో ఆసురీ సంబంధమై ఉన్న గుణాలే వ్యవహరిస్తూ ఉన్నాయి. మన లోకంలో చూస్తూ ఉన్నాం, కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. అలాంటి ఆసురీ గుణాలు విజృంభించినప్పుడు, ఆసురీ గుణాలతో జీవనం చేసినప్పుడు ఎవరో కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండే అవకాశాలు లేవు, ఐక్యతగా ఉండే అవకాశాలు లేవు, సామరస్యంగా ఉండే అవకాశాలు లేవు. అవన్నీ కూడా వ్యక్తులలో భేదభావాలు పుట్టింపజేస్తూ ఉంటాయి, విరోధ భావాలు పుట్టింపజేస్తూ ఉంటాయి, వైషమ్యాలు పెంచుతూ ఉంటాయి, సుఖము శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి ఆసురీ గుణాలు. అవి అంతరించి దైవీ గుణాలు పెరగాలని చెప్పన్నట్లయితే మలిన సాత్వికమై ఉన్న అవిద్యను తొలగింపజేసుకుని శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్యను సంపాదించుకున్నట్లయితే ఆ శుద్ధ సాత్విక విద్యను బట్టి నీలో దైవీ సంబంధమై ఉన్న గుణాలు అనేటువంటి ఏర్పడతాయి. చిన్నప్పటి నుంచి పిల్లల ద్వారా అలాంటి యొక్క ధ్యానం చేయించినట్లయితే వాళ్ళల్లో మలిన సాత్వికాలు కడిగబడే కొద్దీ శుద్ధ సాత్వికం అనేది ఏర్పడే కొద్దీ వాళ్ళల్లో కూడా మంచి గుణాలు వస్తాయి. నమ్రత, విధేయత, పూజ్య భావన, భగవంతుని పట్ల పూజ్య భావన, పెద్దల పట్ల పూజ్య భావన, వినమ్రత, విధేయత ఇవన్నీ కూడా వాళ్ళల్లో అనే గుణాలు అనేటువంటివి వస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ధ్యానం అనేటువంటి యొక్క విధానంలో ఎన్ని అవాంతర ప్రయోజనాలు, మనం ముఖ్య ప్రయోజనం అపేక్షించింది ఏమిటి అంటే ఆత్మానుభవము, బ్రహ్మానుభవము. ఇది ముఖ్య ప్రయోజనంగా అపేక్షించి చేస్తున్నటువంటి విధానము. నీకు తెలియకుండానే నీలో ఇవన్నీ కూడా ప్రవేశిస్తాయి, ఏర్పడతాయి. దానివల్ల శరీరం కూడా చక్కగా శుద్ధమవుతుంది. ఎందుకని చెప్పనంటే త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూహు భోవహ సోహ ఓం అన్నాడు మంత్రకారులు. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం, నీలో రసాలు అనేటువంటి వాటిలలో మార్పులు వస్తాయన్నమాట. మంచి రసాలు ఊరతాయి, మంచి ధాతు ఉత్పత్తి ఏర్పడుతుంది. దాని చేత దేహం అంతా కూడా దేహం కళావంతంగా ఏర్పడుతుంది. శరీరంలో రుగ్మతలకు హేతువై ఉన్నటువంటి యొక్క మాలిన్యాలన్నీ అంతరింపజేయబడతాయి. నీ శరీరం మంచి ఆరోగ్యంగా చేసే విధానం ఉంటుంది. కనుక వాళ్ళు మరి మానసికంగా కూడా మంచిగా ఉద్వేగాలు లేకుండా, ఆవేశాలు లేకుండా మంచిగా ఆలోచన చేస్తారు, మంచి మాటలే మాట్లాడతారు, మంచిగా వ్యవహరిస్తారు, 10 మందితో మంచితనంగా ప్రవర్తించే విధానం ఏర్పడుతుంది. ఒక చక్కటి జీవన విధానం శరీరం ఆరోగ్యకరంగా చేయటమే కాకుండా సూక్ష్మ దేహంలో కూడా మంచి మార్పులు అనేటువంటివి దీని ద్వారా ఏర్పడతాయి. టోటల్గా మానవ జీవన విధానమే చాలా మంచిగా మారే అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబంలో అందరూ కూడా విధంగా కాసేపు ధ్యానం చేసే విధానంగా అలవాటు చేసుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా చక్కటి సఖ్యతా భావనతో, ఐక్యతా భావనతో, ప్రేమ భావంతో, అన్యోన్యత కలిగి ఒక దైవ భావనగా, భక్తి భావనగా పెరగగలిగితే నిజంగా గృహం కూడా ఒక నందనవనంగా ఉంటుంది, స్వర్గసీమగా ఉంటుంది, పరమశాంతిగా. చాలామంది గృహాల ముందు రాసుకుంటూ ఉంటారు శాంతి నిలయము అని రాసుకుంటూ ఉంటారు. గృహం మీద మాత్రం శాంతి నిలయమే, లోపలికి పోతే అర్థం అవుతున్న పరిస్థితి ఏమిటో. కారణం ఏమిటంటే సరైనటువంటి యొక్క మార్పులు రావాలని చెప్పనంటే మనకు పెద్దలు సూచించేటువంటి యొక్క మార్గములు చాలా ఉపయుక్తమై ఉండేటువంటి అన్నమాట. కాబట్టి వాట్లను వీళ్ళు మిడిమిడి జ్ఞానముతో సరైనటువంటి యొక్క అవగాహన లేని విధాయకాలుగా అవన్నీ కూడా పక్కన పారేసేసి సొంత వ్యవహారాలు చేసే విధానంగా వస్తూ ఉన్నారే, అది చాలా ఇబ్బంది చేసేటువంటి యొక్క పరిస్థితిగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి పరమాత్మ చెప్పొచ్చుగా, ఏమన్నాడు అక్కడ? యోగ భ్రష్ట అభిజాయితే అన్నాడు కదా. ప్రాప్య పునృతాం లోకాను షిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమత అంగేహే. ఎవరైతే మరి అర్ధంతరంగా మధ్యలో దేహం సాలిస్తారో అట్లా దేహం సాలించేటువంటి వారు ఆ తర్వాత చాలా కాలం ఉత్తమ లోకాలలో ఉండి ఆ తర్వాత సుశివంతులై శ్రీమంతులై ఉన్నటువంటి గృహంలో జన్మిస్తారనేటువంటి మాట చెప్పినప్పుడు మరి చెప్పాలి పరమాత్మ ఎక్కడ జ్ఞాన భ్రష్ట అని చెప్పి అనాలి కదా ఆయన గారు. యోగ భ్రష్ట ఎందుకు అన్నాడు?
కాబట్టి యోగం అనేటువంటి దానికి ఎంత ఆవశ్యకత ఉన్నదో మనం పరమాత్మ మాటల ద్వారా గ్రహించుకోవచ్చు అన్నమాట. ఆయన కూడా చెప్పాడు గీతలో, ఏమి తస్మాత్ యోగి భవ అన్నాడు అక్కడ. తస్మాత్ జ్ఞాని భవ అని చెప్పి అనొచ్చుగా. ఏమి తస్మాత్ యోగి భవ అన్నాడు, యోగి వికార అని చెప్పి అన్నాడు. అంటే పరమాత్మ విషయం వచ్చినప్పుడు కూడా ఎత్ర యోగీశ్వర కృష్ణ అన్నారు, ఎత్ర జ్ఞానేశ్వర కృష్ణ అని చెప్పి అనలేదు, యోగీశ్వర కృష్ణ. కాబట్టి ఆ యొక్క మార్గానికి ఆచరణకు ఎంతటి గొప్ప పెద్ద పీట స్వామివారు చేశారో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం అర్థం చేసుకోవడం కాదు, ముఖ్యంగా ఎవరైతే లోకంలో మేము ప్రబోధకులమో, మేము గురువులమో, మేము మండలాధీశ్వరులమో, మేము పీఠాధిపతులమో, పీఠాధిపతులు అర్థం కావట్లా. కాబట్టి ప్రకారంగా వీళ్ళని అపమార్గం లాక్కుపోవటం కారణంగానే అన్నాడు స్వామివారు కూడా తిరగబడ్డాడు వాళ్ళ మీద, తిరుగుబాటు చేశాడు, తరింగొట్టాడు. ఎంత చేసినా కానీ మళ్ళీ కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. రైతు పైరేసి నీళ్ళు పెట్టి ఇంటికి పోయి పడుకుంటాడు, 4 రోజుల దాకా రాడు. ఈ రాకపోవడంతో ఎరువు, ఈ నీళ్లు బాగా తిని తాగి పక్కన ఉన్న కలుపు మొక్కలు పైకి వచ్చేస్తాయి, పైరుని తొక్కి పారేస్తాయి. ఆ ప్రకారంగా మహాత్ములు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మళ్ళా ఇవన్నీ కూడా పుట్టుకొచ్చే విధంగా పుట్టుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారం గమనించాల్సి ఉంటుంది. ఎవరైనా దైవ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళై ఉంటే, తాత్విక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళై ఉన్నట్లయితే తమ గొప్పలు అవసరం లేదు, నీ గొప్పతనాలు అవసరం లేదు. నువ్వేదైనా సమాజానికి సేవ చేయగలిగితే శుద్ధంగా చేయి, స్పష్టంగా చేయి, సేవాభావనగా చేయి. పరమాత్మ ఏం చెప్పాడో ఆ సందేశాన్ని లోకానికి యథాతథంగా అందించు, చాలు. ఆ మాత్రం చేస్తే పరమాత్మ కూడా మెచ్చుకుంటాడు, అనుగ్రహిస్తాడు. ఆ మాత్రం చాలు. మార్గం తప్పించి సొంత మార్గాలు పుట్టించి సొంత బుద్ధి ఉపయోగించి స్వబుద్ధి ఉపయోగించి చేసుకొచ్చే విధానం చేసినట్లయితే ఆ తర్వాత ఉండేటువంటి యొక్క పరమాత్మ ద్వారా శిక్షలు మాత్రం తప్పనిసరిగా ఉండే తీరతాయని నా నమ్మకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. గమనించాల్సిన అంశము, జ్ఞానం కొంతవరకే, జ్ఞానం అవగాహన ఇస్తుంది తప్ప అనుభవమును కలగజేసేటువంటిది కాదు. పుస్తకం కొన్నారు, ఆ పుస్తకంలో చూశారు పలానా వంటకం ఇట్లా చేయాలి అని చెప్పని రాసి ఉంది. దాంట్లో ఆ మొత్తం చదివారు 100 సార్లు అయిపోయి చదవటం. ఏమన్నా రుచి కలిగే అవకాశం నాలుగుకే ఉన్నా, ఏం కలిగే అవకాశాలు కాదు. ఆ పుస్తకం రాసినటువంటి యొక్క అంశాన్ని ఏదన్నా ప్రయత్నం చేసి వస్తువులు పట్టుకొచ్చి దాంట్లో చెప్పినట్లుగా పచనం చేయగలిగితే, దానిని మనం ఆస్వాదించగలిగితే అప్పుడు వానికి రుచి తెలుస్తుంది, ఆకలి తీరుతుంది. రెండు అవుతాయి, రుచి తెలుస్తుంది, ఆకలి తీరుతుంది. అదేదో చేయకుండా కేవలం ఆ పుస్తకాన్ని మా తిరిగేస్తూ ఉంటే దాని యొక్క విషయం నీకు కేవలం మనసులో మస్తిష్కంలో చేరతాయే తప్ప అవి నీ యొక్క మనసుకు తృప్తినిచ్చేది కాదు, నీకు ఆకలి తీర్చేది కాదు. అది మనం చెప్పేటువంటి మాట భగవద్గీత ఉపనిషత్తులో కూడా. కాబట్టి ఆ ప్రకారముగా నీకు జ్ఞానం కంటే ధ్యానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ధ్యానాన్ని ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది. ధ్యానాత్ ఏవ ధ్యానేన ఆత్మని పశ్యంతి. స్వామి చెప్పచ్చు ఇంకో మాటలో, జ్ఞానేన ఆత్మని పశ్యంతి చెప్పలేదే, ధ్యానేన ఆత్మని పశ్యంతి. ధ్యానము చేతనే ఆత్మని, తన ఆత్మని, అది సప్తమి భక్తి ఏకవచనం, అది ఆత్మని తన యొక్క స్వరూపం పశ్యంతి గుర్తిస్తూ ఉన్నారు అని స్వామి చెప్పాడు. ధ్యానేన ఆత్మని పశ్యంతి. కనుక ఈ ప్రకారంగా నీకు శుద్ధమైనటువంటి యొక్క మాటలు స్వామివారు చాలా చక్కగా చెప్పుకొచ్చారు. అవన్నీ కూడా మనం పూజ్య భావనతో, ఈశ్వరుని పట్ల ఉన్న భక్తి భావనతో వాటిని గ్రహించగలిగితే పరమాత్మకు దగ్గర అవుతాం. లేకుంటే మనం ఇంకా చాలా దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా చూసినప్పుడు మరి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము అనే మాట పాడిన తర్వాత ధ్యానాత్ కర్మఫలత్యాగ అన్నారు. ఇక్కడ మళ్ళా అందరూ ఇక అపమార్గం వైపు ప్రయాణం కట్టారు. ఆ పని అందరూ బుట్టలో పడ్డారు. పోయి చూశారా స్వామి గారు ఏం చెప్పారో, జ్ఞానం శ్రేష్టము అన్నారు, జ్ఞానం కంటే ధ్యానము ఇంకా శ్రేష్టము అన్నారు.
ఈ రెండింటికంటే కూడా కర్మఫల త్యాగము ఇంకా శ్రేష్టం అని చెప్పి అన్నారు కాబట్టి మనం కర్మలు చేస్తాము, కర్మ ఫలాలని విసర్జిస్తాం చాలు. దాని ద్వారా మనకేమేర్పడుతుంది? త్యాగాత్ శాంతి అనంతరం. దాని ద్వారా బ్రహ్మైక్యం కలుగుతుంది. ఇది చాలు కదా. ఆ రెండింటికంటే కూడా కర్మఫల త్యాగం గొప్పదై ఉన్నప్పుడు మేము కర్మలు చేస్తూ ఉన్నాం లోకంలో. కర్మలు లేకుండగా, కర్మలు చేయకుండగా లోకంలో ఎవరు కూడా లేరు. అందరూ కర్మలను ఆచరిస్తూనే ఉన్నారు. ఈ కర్మలు ఆచరించేటువంటి విధానములో ఉన్నటువంటి యొక్క మనము ఈ కర్మల యొక్క సంబంధమైన ఫలితాలని గనక వదిలిపెట్టేశామంటే చాలు. దాని ద్వారా మనకి త్యాగాత్ శాంతి, ఆ పరమశాంతిని, బ్రహ్మానందాన్ని, మోక్షాన్ని మనం పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కనుక మీరు కానీ నేను కానీ వినేటువంటి భక్తులకు మీరు కానీ చెప్పే గురువులకు నేను కానీ మన ఇరువురం కూడా ఏం చేయాలని చెప్పారంటే ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టేద్దాం, ధ్యానాన్ని పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ కర్మలు చేస్తున్నాం కాబట్టి ఆ కర్మల యొక్క ఫలితాలని ఆశించకుండా చేస్తూ ఉంటే చాలు, మనకి మోక్షం అనేటువంటిది కరతలామలకము అన్నటువంటి కోణంగాడ అందరూ కూడా ఇక్కడ చాలా పడిపోయిన పరిస్థితి. ఎందుకు ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాము అని చెప్పనంటే శబ్ద బ్రహ్మని నిష్ణాత, ఈ శబ్ద బ్రహ్మము యొక్క విధానములో సరైనటువంటి యొక్క అవగాహన పొందకపోయినట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి యొక్క ప్రమాదం ఏమిటో మనం దానిని ఇక్కడ చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రకారంగా స్వామివారు ధ్యానం మీరు చేసేటువంటి యొక్క ఆరాధనా సంబంధ కార్యాల కంటే జ్ఞానం శ్రేష్టం అని చెప్పి అన్నారు. జ్ఞానం శ్రేష్టం అని చెప్పినాకంటే ఇంకా ధ్యానం ఇంకా శ్రేష్టం అనేటువంటి మాటగా వాడారు. మరి జ్ఞానం శ్రేష్టమైనటువంటిది అయితే దానికంటే ఇంకా శ్రేష్టమైంది కర్మఫల త్యాగము. అందువల్ల కర్మలు చేస్తున్నాం కాబట్టి అందరం కూడా మనము కర్మలు చేద్దాము, ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే మనకు యోగ సమాధి వచ్చేస్తుంది అనేటువంటి మాటగా మీకు అందరూ కూడా ఇదే భావాన్ని బోధిస్తూ ఉన్న విధానము. కాబట్టి ఇక్కడ శబ్ద బ్రహ్మము కాడ చాలా మనము సరైనటువంటి యొక్క విధానం లేకపోయిందా అని చెప్పనంటే ఆ తర్వాత ఉన్నటువంటి శబల బ్రహ్మం వద్దకు పోయే అవకాశం లేదు. ఆ తర్వాత ఉన్నట్టు పరం బ్రహ్మం, శుద్ధ బ్రహ్మం వద్ద కూడా పోయే అవకాశం లేదు. దీంట్లో ఉన్నటువంటి తారతమ్యములు, దీంట్లో ఉన్నటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి అంశాలని మనం కొంచెం చూడాల్సి ఉంటుంది. రేపు కూడా దీని మీద కొంత వివరణాత్మక అంశాన్ని తీసుకుందాము. ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.